వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్లో భాగంగా మే మంత్కి సంబంధించి ఓన్లీ పాలిటీ రెలవెంట్గా ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రౌండప్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఈ సెషన్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక 2 సెషన్స్ కూడా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ 2 సెషన్స్లో కూడా ఈ ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీకి రెలవెంట్గా ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, దానికి అనుగుణంగా మనం ఒక 2 సెషన్స్ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రోజు మనకి మే 31వ తేదీన ఓవరాల్గా మనకి మంత్లీ రౌండప్ అనేటటువంటిది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇందులో చూడండి, మే నెలలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తల్లోకి వచ్చినటువంటి ఓకేనండి రాజకీయ అంశాలకు సంబంధించిన సమాచారం. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ 2026 ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారు? చూడండి, క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యున్సీ డిడ్ ద కరెంట్ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విన్ ఇన్ ద 2026 ఎలక్షన్స్? ఆప్షన్ ఏ పెరంబూర్, ఆప్షన్ బి కొలత్తూర్, ఆప్షన్ సి ఎడప్పాడి, ఆప్షన్ డి 1000 లైట్స్. యాక్చువల్గా మనందరికీ తెలుసు 2026 మే 5వ తేదీన ప్రకటించినటువంటి మనకు ఎన్నికల ఫలితాల సరళి ఒకసారి తీసుకుంటే 234 అసెంబ్లీ సీట్లు కలిగినటువంటి తమిళనాడు రాష్ట్రంలోని ఓన్లీ విజయ్ స్థాపించినటువంటి ఓకేనండి టీవీకే పార్టీ ఏదైతే ఉందో తమిళిగ వెట్రి కజగం ఫస్ట్ టైమే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 108 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. ఓకేనా? మరి 2026వ సంవత్సరము మే 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత బల పరీక్షలో నెగ్గడము, 144 ఓకేనండి సీట్ల మెజారిటీతో విశ్వాస పరీక్షలో నెగ్గడం, ఇదంతా కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. అయితే మొన్న 2026వ సంవత్సరంలో జరిగినటువంటి తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మొదటిది చూడండి, ఇక్కడ పెరంబూరు, అదేవిధంగా తిరుచి ఈస్ట్. ఇదండి తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలు. ఇందులో ఆల్రెడీ మనం లైవ్ సెషన్లో చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, తిరుచి ఈస్ట్ అనేటటువంటి నియోజకవర్గానికి రాజీనామా చేయడం జరిగింది విజయ్. సాధారణంగా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా గెలిచినట్లయితే ఏదో ఒక కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం తీసుకున్నట్లయితే ఆన్సరు పెరంబూర్. ఓకేనండి. నెక్స్ట్, ఎన్ రంగస్వామి ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకి చెందినవారు? ఎన్ రంగస్వామి బిలాంగ్స్ టు విచ్ రీజనల్ పొలిటికల్ పార్టీ? ఇవన్నీ కూడా మీరు మే నెలలో జరిగినటువంటి సంఘటనలు, వార్తల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రధానంగా మనకు 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మనం చాలా డీటెయిల్డ్గా ప్రతి సెషన్లో కూడా డిస్కస్ చేసాం. దానికి రిలవెంట్గా ఉన్న కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇక్కడ, ఎందుకంటే అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ మరి ఎన్ రంగస్వామి జనరల్గా పుదుచ్చేరి సీఎంగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి 2026వ సంవత్సరము మే 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి పుదుచ్చేరికి ఓకేనండి సీఎంగా 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందండి. 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. యాక్చువల్గా ఈయన ఫస్ట్ టైము 2001లో కాంగ్రెస్ పార్టీ తరపున
ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత ఈయన ఎన్ఆర్ కాంగ్రెస్ అనేటటువంటి పార్టీని 2011 సంవత్సరము ఫిబ్రవరిలో స్థాపించడం జరిగింది. ఆయన పేరు మీదుగానే నేతిరాజు రంగస్వామి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అండి. ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీని స్థాపించడం జరిగింది. అదే పార్టీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అండి. ఇది ఒక రీజనల్ పార్టీ. పార్టీ గుర్తు తీసుకున్నట్లయితే ఎలక్షన్ సింబల్ జగ్ అండి. ఏదండి? జగ్. మొన్న 2026 సంవత్సరంలో జరిగినటువంటి పుదుచ్చేరి ఎన్నికలలో పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయండి. 30 సీట్లకు గాను ఎన్డీఏ కూటమి, బీజేపీ మిత్రపక్షం దీనికి సంబంధించండి, ఎన్డీఏ కూటమి ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఓకేనండి 18 సీట్లు గెలుచుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇందులో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు ఏంటంటే ఒక పార్టీ 12 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. ఇంకా మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రంగస్వామి గారు. 5వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 30 మంది అండి ఎలక్టెడ్ మెంబర్స్. ఇంకా నామినేటెడ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన వారు 3 అనమాట. ఓకేనా? రంగస్వామి ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకి చెందినవారు? ఓకేనండి. ఎన్ రంగస్వామి బిలాంగ్స్ టు విచ్ రీజనల్ పొలిటికల్ పార్టీ అనేటప్పటికీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. పార్టీ గుర్తు జగ్గు. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2011. 2026లో 126 మంది సభ్యుల అస్సాం అసెంబ్లీలో బీజేపీ స్వతంత్రంగా ఎన్ని స్థానాలు గెలుచుకుంది అని అడిగాడు. హౌ మెనీ సీట్స్ డిడ్ ద భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్లీ విన్ ఇన్ దట్ 126 మెంబర్ అస్సాం అసెంబ్లీ ఇన్ 2026. మనము చాలా సందర్భాల్లో మీకు లైవ్ సెషన్స్లో మనం టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను మీకు. అర్థమైందండి? ఏమని చెప్పుకున్నాం? సాధారణంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఓవరాల్గా అసెంబ్లీ సీట్స్ ఏదైనా అలయన్స్ కూటమి ఏదైనటువంటి ఏర్పడితే కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంది, కూటమిలో ప్రధాన పార్టీ ఏదైనా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తే ఆ పార్టీ ఇండివిజువల్గా ఎన్ని సీట్లు వచ్చాయి అర్థమైందా, ఇలా అడుగుతుంటాడు మనకు. లేదా రెండవ మిత్రపక్షమైనటువంటి అతి పెద్ద పార్టీ ఏంటి, ఇలా అడుగుతాడు. మనకు తెలుసు అస్సాంలోని ఓకేనండి 3వసారి బీజేపీ అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఎన్నోసారి అండి? 3వసారి అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఎవరండి? 2026 సంవత్సరము మే 12వ తేదీన అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. హిమంత బిశ్వ శర్మ ఈయన వరుసగా 2వసారి అండి. వరుసగా 2వసారి. బీజేపీ ఎన్నోసారి అధికారంలోకి రావడం జరిగింది అంటే 3వసారి. ఈయన ఇందులో 2వసారి. ఓకేనండి. అయితే ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏమిటి? మరి 126 మంది సభ్యుల అస్సాం అసెంబ్లీలో బీజేపీ స్వతంత్రంగా ఎన్ని స్థానాలు గెలిచింది అన్నాడు. ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 82, ఆప్షన్ సి 102, ఆప్షన్ డి 55. యాక్చువల్గా అస్సాంలో ఎన్డీఏ కూటమి కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఓకేనండి ఎన్డీఏ కూటమి ఓవరాల్గా 102 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. ఇందులో ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది అని అడిగితే 82 సీట్లు గెలుచుకుందండి భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ చూడండి 82. మీకు అదే చెప్పాను మనం ఆ రోజు డైలీ సెషన్స్ చెప్పుకునేటప్పుడు ఆ టాపిక్ చెప్పేటప్పుడు మనకి వాటిపైన ప్రశ్నలు అడిగితే చాలా ఈజీగా ఉండేది అని. మనం ఓవరాల్గా చూడండి ఒక 20 డేస్ వరకు అయిపోయింది. కాబట్టి దీనిలో మనము ఇప్పుడు ఆయా టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి అంటే అది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రివిజన్ చేస్తుండాలి. అదేవిధంగా మనం లైవ్ సెషన్లో చెప్పేటప్పుడు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అందుకే మీకు టైం ఉండే అవసరం ఉంది అనుకునేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మనం చెప్పేటటువంటి నోట్స్లో కీ పాయింట్స్ రాసుకోండి అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం. అస్సాం అధికార ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రాంతీయ మిత్రపక్షాలు ఏవి? ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాం. విచ్ రీజనల్ పార్టీస్ ఆర్ ద కీ అలయన్స్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ ద రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం 2026. ఇప్పుడు చూడండి మిత్రపక్షాలు
ఓకేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిపి ఇది ఎన్డీఏ కూటమి అంటున్నాం. ఓకేనా. ప్రధాన భాగస్వామ్యం ఇందులో మనం తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మరి ఎన్డీఏ ప్రభుత్వంగానే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి కేరళ తీసుకున్నట్లయితే, ఓకేనండి, కేరళలో అందులో 3 సీట్లే భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అది ఎన్డీఏ ఎన్ని సీట్లు గెలుచుకుందన్నా సరే మిత్రపక్షాలు వాళ్ళు కలిపి పోటీ చేస్తే ఓన్లీ బీజేపీకి 3 సీట్స్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నాం. అదేవిధంగా బీహార్లో తీసుకున్నట్లయితే ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎవరైతే నితీష్ కుమార్ ఉన్నారో వారి పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కలిసి ఇక్కడ అలయన్స్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మిత్రపక్షాలు ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మిత్రపక్షాలు వచ్చేటప్పటికి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. మరి అస్సాంలోని బీజేపీకి ప్రధాన ప్రాంతీయ మిత్రపక్షాలు ఏంటని మనం తీసుకున్నట్లయితే చూడండి, ఏజీపీ అండి, అస్సాం గణ పరిషత్ అండి, అదేవిధంగా బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్. భారతదేశంలోని చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి వారిలో ప్రఫుల్ల కుమార్ మెహతా ఒకరు ఉన్నారు. అర్థమైందండి. యాక్చువల్గా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరికి 29 సంవత్సరాల వయసులోనే చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఎంఓహెచ్ ఫారూక్. ఆయన తర్వాత మన రాష్ట్రాల విషయంలో తీసుకున్నట్లయితే ప్రఫుల్ల కుమార్ మెహతా అండి 34 సంవత్సరాల వయసులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు అస్సాం రాష్ట్రానికి. ఏజీపీ అనేటటువంటి పార్టీ వ్యవస్థాపకుడు అండి. సింబల్ వచ్చేటప్పటికి ఏనుగు. వాస్తవంగా మనం చెప్పాం కానీ ఓన్లీ ఎన్డీఏ కూటమి 102 సీట్లు గెలుచుకున్నదని చెప్పుకున్నాం. ఇందులో భారతీయ జనతా పార్టీ 82 సీట్లు గెలుచుకుంది. అదేవిధంగా అసోం గణ పరిషత్ పార్టీ 10 సీట్లు, అదేవిధంగా బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ 10 సీట్లు గెలుచుకోవడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ అధికార ఎన్డీఏ అస్సాంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాన ప్రాంతీయ మిత్రపక్షాలు ఏమని అడిగితే ఏజీపీ మరియు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్. 2026 మేలో పశ్చిమ బెంగాల్ కొత్త మంత్రివర్గం యొక్క చారిత్రాత్మక ప్రమాణ స్వీకార ఉత్సవం ఎక్కడ జరిగింది మనం చెప్పాం. ఎక్కడ, ఏ స్టేడియంలో జరిగింది, ఎక్కడ జరిగింది, లేకపోతే అర్థమైందా, ఇలాంటి అంశాలు కూడా మనం అక్కడ ప్రస్తావించుకున్నాం. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరు బాధ్యతలు చేపట్టారు అని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి కూడా మనం చెప్పుకోవచ్చు. చూడండి, 2026వ సంవత్సరము మే 9వ తేదీన సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఓకేనండి, కలకత్తాలోని మనం తీసుకున్నట్లయితే బ్రిగేడ్ గ్రౌండ్స్ అండి, బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరిగింది. బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం చేశారు సువేందు అధికారి. ఈయన మొట్టమొదటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఈయన మన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీపై గెలుపొందడం అనేది జరిగిందని కూడా మనం చెప్పినాం. మొన్న 2026వ సంవత్సరంలో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్ మరియు భవానీపూర్ అనే 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అక్కడ మమతా బెనర్జీపై కూడా పోటీ చేసి గెలుపొందినారు. ఈయన నందిగ్రామ్కి మొన్న రాజీనామా చేయడం జరిగింది. భవానీపూర్ నుంచి రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం వహించడం అనేది జరుగుతుంది. మరి 2026 మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినటువంటి సువేందు అధికారి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్తున్నాం. వెస్ట్ బెంగాల్లో టోటల్గా 294 అసెంబ్లీ సీట్స్ ఉంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఓకేనండి అత్యధికంగా 208 సీట్లు గెలుచుకోవడం అనేటటువంటిది జరిగింది. 208 సీట్లు. ఈయన 2021 నుంచి 2026 వరకు వెస్ట్ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేయడం జరిగింది. అపోజిషన్ లీడర్గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది సువేందు అధికారి. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పుడు చూడండి, రాజ్భవన, అదేవిధంగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్, ఎడెన్ గార్డెన్స్, సాల్ట్ లేక్ స్టేడియం. అంటే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లోని ప్రమాణ స్వీకారం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్ ఎవరు అని అన్నారు. ఇది కూడా మనం ఈ మంత్లో వార్తల్లోకి రావడానికి గల కారణము, మనం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా గద్వాల్ విజయలక్ష్మి నియమిస్తూ ఓకేనండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే సందర్భంలో ఈ అంశం మనకి వార్తల్లోకి రావడం జరిగింది. అదే అంశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా డిస్కస్ చేసాం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేసాం. మరి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వీళ్ళన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకున్నట్లయితే 1998వ సంవత్సరంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహిళా కమిషన్ చట్టాన్ని రూపొందిస్తే 1999వ సంవత్సరంలో మొట్టమొదటి మహిళా కమిషన్ చైర్మన్గా ఓకేనండి మేరీ రవీంద్రనాథ్ను నియామకం చేయడం జరిగింది. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అర్థమవుతుందండి. అయితే ఇక్కడ 1999 నుంచి ఇక్కడ 2005 వరకు కూడా పనిచేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? అయితే ఇందులో భాగంగా ఉమ్మడి ఏపీలో చివరగా త్రిపురాన వెంకటరత్నం మహిళా కమిషన్ చైర్మన్గా నియామకం కావడం జరిగింది, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. మరి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్ర మొట్టమొదటి మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, రెండవ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, మూడవ మహిళా కమిషన్ చైర్మన్ మరియు ప్రస్తుత చైర్మన్ వచ్చేటప్పటికి మనకు రాయపాటి శైలజ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అదే ఇక్కడ మనం చూడండి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్గా ఎవరు నియమితులైనారు అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మహిళా కమిషన్ చైర్పర్సన్గా అండి టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మొదటి కమిషన్ చైర్మన్ నియమించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు ఓకేనండి బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో ఆవిడకు కీలకమైనటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని ఇవ్వడం జరిగింది. ఆమె సునీత లక్ష్మారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఓకేనండి మహిళా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు అంటే సునీత లక్ష్మారెడ్డి, రెండవ వారు నేరెళ్ల శారద, మూడవ వారు మరియు ప్రస్తుతం నియామకం కాబడినటువంటి వ్యక్తి గద్వాల్ విజయలక్ష్మి. ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఓకేనండి. అది ఇక్కడ ఇచ్చారు నేరెళ్ల శారద, త్రిపురాన వెంకటరత్నం, వాకిటి సునీత. ఓకేనా? సునీత లక్ష్మారెడ్డి అంటే ఫస్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీత లక్ష్మారెడ్డి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సంబంధించిన ఉన్నతాధికార కమిటీలో క్రింది వారిలో సభ్యులు ఎవరు కారు అన్నారు. సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సంబంధించిన ఉన్నతాధికార కమిటీలో క్రింది వారిలో సభ్యులు కాని వారు ఎవరు అని అడిగాడు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద హై పవర్డ్ సెలక్షన్ కమిటీ ఫర్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్? ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకేనండి, ఆర్ హిజ్ నామినీ అంటే భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ప్రతిపాదించిన వ్యక్తి, ఆప్షన్ సి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఆప్షన్ డి యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ మంత్రి. జనరల్గా ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఈ సిబిఐ డైరెక్టర్కి సంబంధించి సెలెక్ట్ కమిటీ ఉంటుందండి. ఈ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటటువంటిది లేకపోతే, ఎందుకంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలి అంటే మొత్తం సీట్లలో 10% సీట్లు గెలుపొందినటువంటి రాజకీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఓకేనా? ఒకవేళ అపోజిషన్ లీడర్ లేకపోయినట్లయితే ఒక అత్యధిక సీట్లు గెలిచినటువంటి రెండవ పార్టీ ఏదైతే ఉంటుందో వారికి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఓకేనండి వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా చీఫ్ జస్టిస్ ప్రతిపాదించినటువంటి ఒక సీనియర్ జడ్జి వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఎంపికకు సంబంధించి ప్రధానమైనటువంటి సభ్యుడు కాని వారు ఎందుకు వార్తల్లోకి వచ్చిందో కూడా మనం చెప్పుకున్నాం. గత నెలలో సిబిఐ డైరెక్టర్ పదవీ కాలం ముగియడంతో కొత్త సిబిఐ డైరెక్టర్ ఎంపిక కోసము ఓకేనండి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఓకే వీళ్ళు సిజేఐ వీళ్ళు ఎంపిక కమిటీ సమావేశం కావడం జరిగింది. సరే అక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? మరి ఎవరైతే ప్రజెంటు ఈ యొక్క సిబిఐ డైరెక్టర్ ఉన్నారో వారి పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించడం అనేటటువంటి జరిగిందండి. ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్ ఎవరిని అడిగితే ప్రవీణ్ సూద్ అండి. ప్రవీణ్ సూద్ మరొక సంవత్సరం పాటు ఈయన యొక్క పదవీ కాలాన్ని పెంచడం జరిగింది. ఇది వార్తల్లోకి వచ్చిన కారణం కూడా మనం ఇంకొక సందర్భంలో కూడా లైవ్ సెషన్లో చెప్పాం. సిబిఐ డైరెక్టర్ ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపికలో సిజేఐ కానివ్వండి లేకపోతే స్వతంత్ర వ్యవస్థ కలిగిన వ్యక్తి ఎవరు ఎందుకు లేరని సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేటటువంటిది కూడా మనం జరిగింది. ఆ సందర్భంలో కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ప్రతిపాదించిన వ్యక్తి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు వీరు కమిటీలో సభ్యులు కానీ వారు ఎవరు అడిగితే కేంద్ర హోంశాఖ మంత్రి అండి, యూనియన్ హోమ్ మినిస్టర్. ఓకేనా? భారతదేశంలో లోకాయుక్త మరియు ఉపలోకాయుక్త సంస్థలను మొదటగా ఏ సంస్థ సిఫార్సు చేసింది? జనరల్గానండి ముందుగా లోక్పాల్ ఏదండి లోక్పాల్ సిఫార్సు చేసినటువంటి కమిటీ అని కూడా చెప్తాం. లోక్పాల్ మనం చాలా సందర్భాల్లో ఇటీవల మనం డిస్కస్ చేశాం. ఓకేనండి, లోకాయుక్తకు సంబంధించి సెర్చ్ కమిటీ, తెలంగాణ లోకాయుక్త, అసలు ఈ లోకాయుక్త అంటే ఏంటి, దేనికోసం ఏర్పాటు చేశారు, కేంద్ర స్థాయిలో దర్యాప్తు సంస్థ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. కేంద్రంలో ఉన్నత పదవులలో ఉన్న వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు గల న్యాయాధికార వ్యవస్థయే లోక్పాల్ అని చెప్పుకున్నాం. మొట్టమొదటి లోక్పాల్ పిసి ఘోష్ అని అర్థమైందండి. అదేవిధంగా ఈ లోకాయుక్త అనేది రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తారని 2013వ సంవత్సరంలో లోక్పాల్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తను 1983లో రూపొందించడం జరిగింది. మరి దీన్ని సిఫార్సు చేయమని మొదటగా సూచించినటువంటిది చూడండి, లా కమిషన్ ఆఫ్ ఇండియానా, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషనా, ప్లానింగ్ కమిషనా, సర్కారియా కమిషనా అని ఇచ్చాడు. ఇక్కడ భారత లా కమిషను, మొదటి పరిపాలనా సంస్కరణల కమిషను, ప్రణాళికా సంఘము మరియు సర్కారియా కమిషన్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా కంటెంట్లో చెప్పుకునేటప్పుడు ఓకేనండి, రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చెప్పేటప్పుడు చెప్తాం. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు చెప్పేటప్పుడు ఈ కేంద్ర రాష్ట్రాల సంబంధాల అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని సిఫార్సులు కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో చెప్తాం. ఫస్ట్ ఏఆర్సి అండి, మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ అండి. ఓకేనా? మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్. ఓకేనండి, కేంద్ర స్థాయిలో లోక్పాల్ను, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినటువంటిది మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్. మరి రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ అనేది వీరప్ప మొయిలీ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇది ఫస్ట్ ఏఆర్సీ అనేది ఏ ఇయర్ అని అడిగితే 1966 1966. సవరించిన నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులవ్వడానికి ఎవరికి అర్హత ఉంది అని ఇచ్చారు. హూ ఈజ్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ ద లోకాయుక్త ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది అమెండెడ్ ప్రొవిజన్స్. ఆప్షన్ ఏ, ఓన్లీ ఏ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్ట్, అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే. ఆప్షన్ బి, ఏ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్ ఏ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టు, రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి. ఆప్షన్ సి,
ఎనీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, చీఫ్ సెక్రటరీ ర్యాంకు కలిగిన ఏ సీనియర్ ఐఏఎస్ అధికారైనా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ జడ్జ్ విత్ 20 years ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళ అనుభవం ఉన్న జిల్లా న్యాయమూర్తి. ఇందులో మనకు లోకాయుక్తగా నియామకం కావడానికి అర్హతలు ఏంటి అని ఇచ్చాడు ఇక్కడ మనకి. అర్థమవుతుందండి. జనరల్గా ఈ లోకాయుక్త అనేటటువంటి వ్యక్తి నియామకం కావడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి, పదవి విరమణ చేసిన చీఫ్ జస్టిస్ లేదా పదవి విరమణ చేసినటువంటి హైకోర్టు జడ్జు ఈ పదవికి అర్హులు. అదే ఉపలోకాయుక్తగా నియామకం కావడానికి జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ పదవికి అర్హుడు. ఓకేనా. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు, ఏ సాంబశివరావు. చివరివారు జస్టిస్ సుభాషణ్ రెడ్డి. నవ్యాంధ్ర లేదా విభజిత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరు చైర్మన్గా పనిచేయడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2019 నుండి 2024 వరకు కూడా కడప జిల్లాకే చెందినటువంటి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఈ యొక్క లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తించడం అనేటటువంటి జరిగింది. ప్రజెంట్ ఉపలోకాయుక్తగా ఉన్నటువంటి రజని అనేటటువంటి ఆమె ఇన్ఛార్జిగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. లోకాయుక్తను ఎవరు నియామకం చేస్తారు అంటే ఒకనండి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి ఎంపిక కమిటీ ఏదైతే ఉందో, సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉండే సెలక్షన్ కమిటీ ఓకేనండి ఇక్కడ ఒక పేరుని సిఫార్సు చేసి అధికారికంగా వెల్లడిస్తే గవర్నర్ నియామకం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ లోకాయుక్త నిబంధనల ప్రకారం, నూతన నిబంధనల ప్రకారం లోకాయుక్తగా నియామకం కావడానికి ఎవరికి అర్హత ఉంది అని మనం తీసుకున్నట్లయితే ఇందులో ఆప్షన్లోని ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి, సేవలో ఉన్న లేదా రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఓకేనా ఈ పదవికి అర్హుడు. కరెంట్ పాలిటిక్స్ సంబంధించి ఓకేనండి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ.